యాకోబు పత్రికను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. యాకోబు పత్రిక 5 అధ్యాయాలతో కూడిన చిన్న పత్రిక అండి. మరి ఈ పత్రికలు ఎన్నో విషయాలు మరి గ్రంథకర్త రాయడం అనేది జరిగింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రములు. యాకోబు పత్రికను గురించి నాయన వివరిస్తుండగా దేవా, పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. యాకోబు పత్రికను మరి రాసిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడండి. యాకోబులు మరి పరిశుద్ధ కొత్త నిబంధనలు 4 వ్యక్తులు మనకు కనిపిస్తారు. అయితే ఈ యొక్క యాకోబు యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు, మరియా యోసేపులకు పుట్టినవాడు. అయితే ఈ యాకోబు నేను యేసుక్రీస్తు సహోదరుడును అనిపించుకోలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు దాసుడును అని చెప్పుకోవడానికి ఎంతగానో ఇష్టపడినట్లు మనకు కనిపిస్తుంది. తనను తాను ఎంతగా తగ్గించుకొని ఉన్నాడో, యేసు ప్రభుని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకి అర్థమవుతుందండి ఈ పత్రికను మనం చదివినప్పుడు. అయితే ప్రాముఖ్యంగా ఈ పత్రికను క్రీస్తు శకం 45వ సంవత్సరం నుండి 55 మధ్యలో రాసి ఉండొచ్చని పండితుల అభిప్రాయం. అయితే ఈ యొక్క యాకోబు 62వ సంవత్సరంలో, క్రీస్తు శకం 62వ సంవత్సరంలో హతసాక్షి అయినట్లు మరి యూదా చరిత్రకారుడైన జోసిఫస్ చరిత్ర పుస్తకాల్లో రాసినట్లు మరి ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క యాకోబు గారు ఈ పత్రికను రాయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి దేవుని పిల్లలైన వారికి, మరి ఆ సంఘంలో చేర్చబడిన వారందరికీ కూడా ఈ పత్రిక మరి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవాలనండి. అయితే ఇందులో పాత నిబంధన గ్రంథంలో సామెతలు ఏ రీతిగా అయితే జ్ఞానాన్ని బోధిస్తుందో, క్రొత్త నిబంధనలో యాకోబు పత్రిక క్రీస్తు బిడ్డలకు ఆ రీతిగా జ్ఞానాన్ని బోధిస్తుందండి. సామెతల గ్రంథాన్ని పోలిన పత్రికగా మనకి ఈ యాకోబు పత్రిక ఉంటుంది. అయితే యాకోబు పత్రిక 5 అధ్యాయాలే, కానీ ఎన్నో విషయాలు ఇందులో ఉంటాయండి. మరి ఒక క్రైస్తవుడుగా, ఒక క్రీస్తు బిడ్డగా అనిపించుకున్న వారు ఏమేమి పనులు చేయాలి, చేయవలసిన పనులు, చేయకూడని పనులు, క్రియల ద్వారా ఆయన్ని మహిమపరచాలి అని స్పష్టంగా యాకోబు పత్రిక తెలియపరుస్తుంది. అంతేకాదు ప్రార్థనకు సంబంధించిన అనేకమైన విషయాలను గురించి కూడా మరి ఈ యొక్క పత్రిక మనకు అవగాహనను కలిగిస్తుందండి. ప్రార్థన గురించి ఎన్నో విషయాలు మరి ఈ పత్రికలో మనకి తెలియపరచడం జరిగింది. పరీక్షల గురించి, విశ్వాసం గురించి మరి అనేక విషయాలు ఈ పత్రికలో మనం తెలుసుకోగలుగుతాం. అయితే ముఖ్యంగా నేను ఒక 3 వీడియోస్ చేస్తున్నానండి, చిన్న చిన్న వీడియోస్. ఒకటి, యాకోబు పత్రిక నుండి 5 అధ్యాయాల నుండి చేయవలసిన క్రియలు, మరి ఈ 5 అధ్యాయాలలో నుండి చేయకూడని క్రియలు. మూడవదిగా ప్రార్థనకు సంబంధించిన విషయాల గురించి అండి. మరి ఈ 3 వీడియోస్ కనుక మనం చూసిన తర్వాత ఈ పత్రికను ఒక్కసారి మనం చదివినప్పుడు చాలా స్పష్టంగా, క్లారిటీగా ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు అని నేను అభిప్రాయపడుతున్నాను. మరి ఈ యొక్క వీడియో మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతున్నానండి. ఒక్కొక్క వర్స్ చాలా క్షుణ్ణంగా చదివి ఆ పాయింట్స్ తీసి మరి సపరేట్ చేసి మరి ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది. ఇది మనకి ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరంగా ప్రభువు ఉంచునుగాక. ఈ చిన్న మాటను దీవించి ప్రభు ఆశీర్వదించునుగాక. చేయవలసిన క్రియలను మనం చూద్దామండి. యాకోబు రాసిన పత్రిక నుండి చేయవలసిన క్రియలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము చేయవలసిన క్రియలు. విశ్వాసము, ఓర్పును కలిగి ఉండాలి. 2వ వచనం, శోధనలను మహానందమని ఎంచుకోవాలి. 3వ వచనం, క్రీస్తులో సంపూర్ణత కొరకు ప్రయాసపడాలి. 4వ వచనం, అనునాంగులు అంటే ఆయన అడుగుజాడల్లో నడవాలి. 4వ వచనం, ఓర్పు తన క్రియను కొనసాగింపనీయాలి. 4వ వచనం, జ్ఞానం కోసం ప్రార్థించాలి. 5వ వచనం, విశ్వాసంతో ప్రార్థించాలి. 6వ వచనం, శోధన సహించాలి. 12వ వచనం, జీవ కిరీటం పొందడానికి ప్రయాసపడాలి. 12వ వచనం, వినుటకు వేగిరపడాలి. 19వ వచనం, మాటలాడుటకు నిదానించాలి. 19వ వచనం, కోపించుటకు నిదానించాలి. 19వ వచనం, సమస్త కల్మషమును మానాలి. 21వ వచనం, విర్రవీగుచున్న దుష్టత్వమును మానాలి. 21వ వచనం, వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. 21వ వచనం, వాక్య ప్రకారము ప్రవర్తించాలి. 22వ వచనం,
వాక్యమును తేరి చూడాలి 25వ వచనం. వాక్యమందు నిలకడగా ఉండాలి 25వ వచనం. వాక్యానుసారమైన క్రియను చేయాలి 25వ వచనం. నోటికి కళ్ళెము పెట్టుకోవాలి 26వ వచనం. దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందులలో పరామర్శించాలి 27వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము చేయవలసిన క్రియలు. పొరుగువానిని ప్రేమించాలి 8వ వచనం. ఆజ్ఞలను తప్పక గైకొనాలి 10వ వచనం. వాక్యమును అనుసరించాలి, మాట్లాడాలి 12వ వచనం. వాక్యమును అనుసరించి ప్రవర్తించాలి 12వ వచనం. విశ్వాసము క్రియలు కలిగినదై ఉండాలి 17వ వచనం. దేవుడు ఒక్కడే అని నమ్మాలి 19వ వచనం. దేవుని స్నేహితునిగా పేరు పొందాలి 23వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం చేయవలసిన క్రియలు. మాట యందు తప్పిపోకూడదు 2వ వచనం. లోపము లేని వారముగా ఉండాలి 2వ వచనం. సర్వశరీరమును స్వాధీనపరుచుకునే వారముగా ఉండాలి 2వ వచనం. నాలుకతో ప్రభువును స్తుతించాలి 9వ వచనం. ఆశీర్వచనమే పలకాలి 10వ వచనం. జ్ఞానము కలిగి ఉండాలి 13వ వచనం. సాత్వికము కలిగి ఉండాలి 13వ వచనం. యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి 13వ వచనం. సత్యమునే పలకాలి 14వ వచనం. పవిత్రమైన జ్ఞానము కలిగి ఉండాలి 17వ వచనం. సమాధానకరమైన జ్ఞానము కలిగి ఉండాలి 17వ వచనం. మృదువైన జ్ఞానము కలిగి ఉండాలి 17వ వచనం. సులభముగా లోబడు జ్ఞానము కలిగి ఉండాలి 17వ వచనం. కనికరముతో మంచి ఫలములతోనూ నిండుకునిన జ్ఞానము కలిగి ఉండాలి 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం నుండి చేయవలసిన క్రియలు. దేవుణ్ణి అడగాలి, ప్రార్థించాలి 2వ వచనం. శాశ్వతమైన మేలు పొందే ఉద్దేశములతో ప్రార్థించాలి 3వ వచనం. దీనత్వము కలిగి ఉండాలి 6వ వచనం. దేవునికి లోబడి ఉండాలి 7వ వచనం. అపవాదిని ఎదిరించాలి 7వ వచనం. దేవుని యొద్దకు రావాలి 8వ వచనం. పాపపు చేతులను శుభ్రపరచుకోవాలి 8వ వచనం. హృదయాలను శుభ్రపరచుకోవాలి 8వ వచనం. పాపము నిమిత్తము వ్యాకుల పడాలి, దుఃఖపడాలి, ఏడవాలి 9వ వచనం. నవ్వు దుఃఖమునకు, ఆనందము చింతకును మార్చుకోవాలి 9వ వచనం. ప్రభువు దృష్టికి మనలను మనము తగ్గించుకోవాలి 10వ వచనం. ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను 15వ వచనం. మేలైనది చేయనెరిగి తప్పక చేయాలి 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం చేయవలసిన క్రియలు. రాబోవు ఉపద్రవము గురించి ప్రాలాపించాలి 1వ వచనం. పనివారికి జీతము తప్పక చెల్లించాలి 4వ వచనం. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండాలి 7వ వచనం. ప్రభువు రాక కొరకు హృదయములను స్థిరపరచుకోవాలి 8వ వచనం. ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను మాదిరిగా పెట్టుకోవాలి 10వ వచనం. సహనం, జాలి, కనికరం కలిగి ఉండాలి 11వ వచనం. తీర్పు పొందకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లు ఉండాలి 12వ వచనం. శ్రమల యందు ప్రార్థించాలి 13వ వచనం. సంతోషమందు కీర్తించాలి 13వ వచనం. రోగి అయితే ప్రార్థించుటకు పెద్దలను పిలవాలి 14వ వచనం. ప్రార్థన విశ్వాస సహితమై ఉండాలి 15వ వచనం. స్వస్థత కోసం ప్రార్థించాలి 15వ వచనం. పాపుల నిమిత్తం ప్రార్థించాలి 15వ వచనం. పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకోవాలి 16వ వచనం. విజ్ఞాపన ప్రార్థన చెయ్యాలి 16వ వచనం. నీతిగల కలిగి ప్రార్థించాలి 16వ వచనం. మనఃపూర్వకంగా ప్రార్థించాలి 16వ వచనం. బలముగా ప్రార్థించాలి 16వ వచనం. ఆసక్తితో ప్రార్థించాలి 17వ వచనం. సత్యము నుండి తొలగిపోయిన వారిని సత్యములోనికి నడిపించాలి 19వ వచనం. మరణము నుండి ఆత్మలను రక్షించాలి 20వ వచనం. గాడ్ బ్లెస్ యూ.